హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను సంక్రాంతి రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఆ వీడియోని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీరు అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఈ సంక్రాంతి అయిపోయి 15 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తుంది ఏంటి డబ్బా అనుకుంటున్నారా? సో సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంట్లో ఒక 2-3 ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చి వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నానండి. ఈ రోజు నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. సో ఇది వ్లాగ్ కదా, నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు బేకింగ్ వీడియో వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను చాక్లెట్ టీ టైం కేక్ని చూపిస్తాను. ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఈరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా అలా కూర్చున్నామన్నమాట. ప్రతి ఇయర్ లాగా కాదు, ఈరోజు కొంచెం లేట్ అయింది ఈ ఇయర్ సంక్రాంతి వచ్చేసి. ఎందుకు అంటే ప్రతి ఇయర్ కూడాను మార్నింగ్ 7 o'clock లోపు 6 o'clock లోపు పూజ అయితే కంప్లీట్ అయిపోవాలని చెప్తూ ఉంటారు కదా. సో ఈ ఇయర్ వచ్చేసి 8:30 to మధ్యాహ్నం 12 o'clock లోపు పూజ చేయాలి అని అయితే కంపల్సరీగా చెప్పారు. సో 8:30 తర్వాతే చేయాలి కాబట్టి మొత్తం పనులన్నీ కూడా కొంచెం లేట్గానే అయ్యాయి అనమాట. మేము లెగడం, పూజ, మొత్తం ఇంటి దగ్గర వంటలు అవన్నీ కూడాను. సో మేము లెగిచేటప్పటికల్లాను మా అత్తయ్య గారు పూజలో దేవుడి గది సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేస్తారండి. ఆ తర్వాత వంటలు కూడా ఆవిడే చేసేస్తారు. ఎందుకంటే ఈ పూజలో పెట్టిన వంటలు ఆవిడకే వచ్చనమాట. ఎందుకంటే ఆయిల్ వేస్తాము, తాలింపులాగా ఏమి వేయమన్నమాట. ఈ కలగాయ కూర ప్లస్ ఈ బెల్లం జావ కూడా అంతే, యాలకులు ఇవేమి వేయమన్నమాట. సో ఆవిడే చేస్తారు. ఈవిడికి పెళ్ళైనప్పటి నుంచి కూడాను వాళ్ళ తోటకోడల దగ్గర కూడా వాళ్ళే చేసేవారంట. ఇక్కడ మా మోక్ష వచ్చేసి నాతో వాదిస్తుందండి. ఏంటి అంటే నేను రెడీ అయిపోయినా తను ఇంకా రెడీ చేయలేదు కదా, ఇంకా ఎందుకంటే కొత్త డ్రెస్ కొత్త బట్టలు వేసుకోవడం అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టమే కదా. సో మా మోక్ష అందులో ముందు ఉంటుంది అనమాట. సో దేవుడికి పెట్టేసిన తర్వాత వెయ్యాలని అయితే చెప్పాను. ఆ తర్వాత ఇక్కడ నేనైతే చాయ్ పెడుతున్నానండి. ఎందుకంటే మార్నింగ్ వీళ్ళందరూ చాయ్ తాగుతారు కదా. నార్మల్గా అయితే నేను పెట్టను, మా తాతయ్య పెట్టేస్తారు రోజు కూడాను. మా అత్తయ్యకి కూడా ఫ్రీగానే ఉంటారనమాట. చాయ్ మా తాతయ్య పెట్టేస్తారు కదా. మా అత్తయ్య వాళ్ళ అత్తగారు కూడా మా ఇంట్లోనే ఉంటారండి. ఒక 1 year మా ఇంట్లోనే, ఒక 1 year మా అత్తయ్య వాళ్ళు తోటకోడలు వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట. సో ఇయర్ అయితే మా ఇంట్లోనే ఉంటున్నారు. ఇక్కడ అందరం కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయితే అయిపోయామండి. ఎందుకంటే చెప్పాను కదా కొంచెం లేట్గా అవుతుంది ఈ ఇయర్ పూజని. సో పొద్దున్న మా తాతయ్య అయితే చాయ్ తాగుతారు. మా తాతయ్యతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా చాయ్ తాగుతారు. మా అత్తయ్య తాగరు, ఎందుకంటే పూజ కంప్లీట్ అయినంతవరకు ఏం తాగరనమాట. సో నేను కూడా అంతే, కొంచెం మనం టిఫిన్ అనేవి కొంచెం లేట్గానే చేస్తాం కాబట్టి చాయ్ అయితే చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట, మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారికి. సో ఇక్కడ మేమైతే పొద్దున్న ఏదో ఈటీవీలో షో వస్తుంది కదా, ఆ షో అయితే చూస్తున్నామండి. ఎందుకు అంటే 8:30 ఇంకా చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఊర్లోనే ఏంటంటే పొద్దున్న త్వరగా టిఫిన్లు ఇవన్నీ అయిపోతాయి కదా. సో ఈరోజు 8:30 పూజ కంప్లీట్ అవ్వాలి అనేసి అంటే మాత్రం కొంచెం టైం అనేది లేట్ అవుతున్నట్టే అవుతుంది. సో మేము అలాగా కూర్చుని ఉంటే మా నాన్నమ్మ అయితే వచ్చిందనమాట. చెప్పాను కదా మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా అత్తయ్య వాళ్ళ పక్క వీధేనమాట. సో ఏంటంటే మా డాడీ వాళ్ళు, మా పెద్దనాన్న, మా బాబాయ్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళు మాకు పండగకి ప్రతి ఇయర్ కూడా పిలుస్తారండి. డాడీ వాళ్ళు ఎప్పుడైతే ఊరు వస్తారో అప్పుడు. సో డాడీ వాళ్ళు ఇయర్ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మాకు కూడా పిలుపు అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే కనుమ రోజుకి భోజనాలకి అయితే ఇంటికి వచ్చామని అనమాట. సో ఆ తర్వాత మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా పూజ టైం అయితే అయ్యిందనమాట. 8:30 అంటే మేము 8:30కే కాదండి, ఒక 9 అలా అయ్యిందనమాట పూజ చేసేటప్పటికి. ఎందుకంటే కుండలు ఉన్నాయి కదా, కుండల మీద వంటకం అనేది కొంచెం లేట్ అయింది ఈ ఇయర్. సో ఇంకా మేము పూజ ఎలా చేస్తాము అంటే చెప్తున్నాను కదండి, మన పెద్దలు ఉంటారు కదా. సో ఆ పెద్దలకి 11 మందికి ఇలాగా ఆకుల మీద మనం ఏదైతే వండుతామో బెల్లం జావ ఇంకా కలగూర ఈ 2 పెట్టేసి బెల్లం పైన పెట్టేసి దీపం పెట్టుకొని కొత్త బట్టలు ఏవైతే ఉంటాయో అవి దేవుడు మూల పెట్టుకొని పసుపు పెడతాం కొత్త బట్టలకి, దేవుడి మూల పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంటాం అనమాట. సో మా సంక్రాంతి పూజ అయితే ఇలా అవుతుందన్నమాట. సో మ్యాక్సిమం శ్రీకాకుళం ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పూజలన్నీ కూడా ఇలానే ఉంటాయండి. సో ప్రతి మంగళవారం వారాలు ఇవి ఉంటాయి కదా, సీజన్ వైజ్ వారాలు అవుతుంటాయి అన్నమాట మా ఊర్లో కూడాను. సో ఆ వారాలకు కూడాను ఇలాగే పెడతారు, బెల్లం జావ పెడతారనమాట. కలగూర అయితే ఎప్పుడో స్పెషల్ పండగలకి పెడుతూ ఉంటారు. బెల్లం జావ అయితే మాత్రం వారాలకు కూడా పెడతారనమాట. సో ఈ కూరగాయలు ఏవైతే వండారో మా అత్తయ్య, సో అవైతే దేవుడి మూల పెట్టేస్తున్నారనమాట. ఒక్కొక్క ఆకులోని 11 ఆకులు అయితే పెడతామన్నమాట మేము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారండి. ఒక్కొక్కరు 13 పెడతారు, ఒక్కొక్కరు 9 పెడతారు. సో మా నాన్నమ్మ వాళ్ళు ఒకలా పెడతారు, మేమైతే ఒకలా పెడుతున్నాం అనమాట. ఇక్కడ మేము కొత్త బట్టలు తీసుకున్నాం కదా. సో నేను తీసుకునేది ఏం తీసుకొని రాలేదనమాట వైజాగ్ నుంచి ఇక్కడికి. ఎందుకంటే కొంచెం లగేజ్ ఎక్కువ అయిపోతుంది, మేము బైక్ మీదే వచ్చాము ఇక్కడికి.
సో అందుకని చెప్పి మోక్షది ఇంకా మా ఆయనది పెట్టేశాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అత్తయ్యది ఇంకా మా తాతయ్యవి ఇవన్నీ బట్టలు ఉంటాయి కదా, సో వీటన్నిటికీ కూడాను పసుపు బట్టలు అయితే పెట్టేస్తున్నానమాట. ఇక్కడ మా మోక్ష చూస్తున్నారు కదా, ఇంకా ట్యాగ్ కూడా కట్ చేయకుండా నేనైతే కుట్టేశానండి. చాలామంది షార్ట్ వీడియోలు అడిగారు అంటే ఈ లెహంగా గట్ట ఎక్కడ తీసుకున్నారు అనేది. నేను ఈ లెహంగా అనేది నేను లక్కీ షాపింగ్ మాల్లోనే క్లాత్ అయితే తీసుకున్నానండి. ఎలా అంటే ఇప్పుడు పట్లంకకి క్లాత్ అనేది సపరేట్గా ఉంటుంది, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఆ క్లాత్ తీసేసి దానికి లైనింగ్ అవన్నీ తీసుకొని నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. మోక్షకి నాకు సేమ్ మామ్ అండ్ డాటర్ కాంబో లాగా సేమ్ కాంబినేషన్లోనే తీసుకున్నామన్నమాట. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ వీడియోలోని. సో కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. నాది కొంచెం డార్క్ అయింది, మా పాపది కొంచెం లైట్ కలర్ షేడ్ అనమాట. చాలా బాగుంది, అవుట్పుట్ అయితే బాగా వచ్చింది. ఇంకా అక్కడ బొట్లు పెట్టేసిన తర్వాత చెప్పాను కదా, ఏవైతే వంటకాలు ఉంటాయో బెల్లం జావ, కూర, పైన బెల్లము, కొంచెం పువ్వులు, పసుపు, అక్షింతలు ఇవన్నీ వేసి దేవుడికైతే దండం పెట్టేసుకుంటాం అనమాట. సో మేమైతే ఇలానే చేస్తామండి. సో మీది పూజ కూడా కంప్లీట్గా హ్యాపీగా అయిపోయింది. హ్యాపీగా అయిపోయి హాలిడేస్ అయిపోయి కూడా ఇంటికి కూడా వచ్చేసి ఉంటారు. మా పాపకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ చెప్పాం కదా దేవుడి మూల బట్టలు పెట్టేస్తామని. సో ఒక్కొక్కరు తర్వాత దండం అయితే పెట్టేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే మా అత్తయ్య బట్టలు పెట్టేసి దండం పెట్టేస్తున్నారు. తర్వాత మా మామయ్య గారు కూడాను అక్షింతలు వేసుకొని దండం అయితే పెట్టేస్తున్నాం. తర్వాత నేను మా మోక్ష వెళ్ళాము. ఆ తర్వాత ఏం చేస్తామంటే లాస్ట్లోని మొత్తం అందరూ కూడా దండం పెట్టేసుకున్న తర్వాత ధూపం అయితే వేస్తామన్నమాట. ఏంటి అంటే దేవుడికి ధూపం వేస్తాము. ధూపం వేసేసి అక్కడ ఇంట్లోని లైట్స్, డోర్లు అవన్నీ వేసేసి ఇంటి బయటికి రావాలంట. సో ఇంటి బయటకు వచ్చేసి కాసేపు ఉంటాం. ఎందుకంటే మన పెద్దలు ఎవరైతే ఉంటారో దేవుడి దగ్గర ఇవన్నీ పెట్టాం కదా ప్రసాదాలు, సో ఆ ప్రసాదాలు తినడానికి దేవుళ్ళు ఇంకా పెద్దలు అవన్నీ వస్తారనే నమ్మకం అంట. సో అవన్నీ కూడాను నేను క్లారిటీగా కనుక్కున్నానండి. ఎందుకు అంటే నాకు మ్యారేజ్ 7 years కంప్లీట్ అవుతుంది ఏప్రిల్కి. కానీ ఏ పూజలు ఎలా చేయాలనేది కంప్లీట్గా నాకైతే తెలియదు అనమాట. ఇలాగ ఊర్లో చేసే పూజలు అనమాట. జస్ట్ నార్మల్గా వినాయక చవితి అవి ఇవి అంటే మనం బుక్స్లో చదువు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చూసే నేర్చుకుంటాం. కాకపోతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో స్పెషల్గా అయ్యే పూజలు అంటే ఇవి ఉంటాయి కదా, వాళ్ళ ఆనవాయితీలు మనం పాటించాలి. కాబట్టి ఈ ఇయర్ అయితే మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా తెలుసుకున్నాను ఏది ఎలా వండుతారు ఏంటి అనేది. ఎందుకంటే ఇంతకు ముందు ఇయర్స్ వరకు కొన్ని ఇయర్స్లోని వెళ్ళటం కుదరక, కొన్ని ఇయర్స్ కరోనా వల్ల వెళ్ళలేదు. సో ఇయర్ అయితే ఇలా అయ్యింది. ఇంక ఇంటి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. మా అత్తయ్య ప్రతి ఇయర్ వెళ్తారు, ప్రతి వారం కూడా వెళ్తారు ఊర్లోని. ఇంకెలాగో ఉన్నాం కదా ఊర్లో అని చెప్పి అయితే మోక్ష, నేను, మా అత్తయ్య ముగ్గురం బయలుదేరామన్నమాట గుడికి. శివాలయంకి అయితే వెళ్ళాము. సో ఇయర్ కూడా గుడి దర్శనం అయితే అయిపోయింది. మెయిన్గా మోక్షకి ఏంటంటే కొన్ని వీడియోస్ తీద్దాము బాగా, అంటే శారీ ఇలాగ హాఫ్ శారీ లాగా కట్టాం కదా, మంచి వీడియో తీద్దామని అయితే మోక్షని కూడా తీసుకొని వెళ్ళానమాట. ఈరోజు కూడా దేవుడి దర్శనం అయితే బాగా అయిపోయిందండి. శివాలయంకి వెళ్ళి మంచిగా దర్శనం కూడా అయిపోయింది. మా మోక్షకి కూడా ఫొటోస్ బాగా తీశాను, మీరు చూసారు కదా, వీడియో అయితే బాగా వచ్చింది నాకు కూడాను. ఇంకా గుడిలో దర్శనం అయితే అయిపోయిన తర్వాత మోక్షకి ఫొటోస్ అయితే తీసానండి. మా మోక్ష అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఆ సంక్రాంతి రోజు అంతా కూడా లంగావని అయితే ఉంచుకుందండి, చాలా బాగా ఉంచుకుంది. నాకైతే కొంచెం ఫ్రీగా ఉండదన్నమాట శారీస్ కానీ లంగావనీలు కానీ కట్టుకుంటే. కాకపోతే మోక్ష అయితే ఫ్రీగా ఉంచుకుంది. ఇంక ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా, ఇంటికైతే వెళ్ళి వంట అయితే చేయాలన్నమాట మధ్యాహ్నంకి. ఈరోజు మేమైతే నాన్ వెజ్ అయితే తినమండి, వెజ్జే తింటాము. అందుకని చెప్పి నేను మష్రూమ్ తెమ్మనేది చెప్పాను మా తాతయ్యకి. సో మష్రూమ్ అయితే తీసుకొని వచ్చేసారు. అదంతా వంట అయితే చెయ్యాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే సపరేట్గా ఏం చేయలేదండి. ఇంట్లోని ఇప్పుడు బెల్లం జావ ఇంకా కూర వండుతాం కదా, సో అవే తినేస్తాం అనమాట. సో దేవుడి దగ్గర ఏవైతే పెడతామో అవే తింటాము. సపరేట్గా కొండలో కూడా ఉంటుంది, కాకపోతే దేవుడి దగ్గర ప్రసాదం లాగా తింటామన్నమాట. ఇక్కడ మోక్షకి కూడా తినిపిస్తున్నాను. నాకు మోక్షకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. స్వీట్ పరవన్నం కానీ సేమియా కానీ ఇంకా స్వీట్ ఐటమ్స్ అనమాట, ఏవి ఇచ్చినా కూడా ఎంతైనా తినేస్తామన్నమాట. సో హాట్ అయితే అంతగా ఎక్కదు. మోక్ష కూడా అంతే, నా అలాగే తయారైంది. కర్రీస్ కూడా ఏం తిందనమాట పెద్దగా. హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి అందరికీ. Okay. Happy Sankranti to all Winnie's Cakes and Vlogs subscribers. ఇంకా పొద్దున్న టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వంట కోసం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చెప్పాను కదా మష్రూమ్ అని చెప్పి. సో ఫస్ట్ అయితే నేను మష్రూమ్ ఈరోజు ఎలా వండాను అంటే ఉల్లిపాయలు, టమాటా అన్నీ కూడాను ఫస్ట్ ఫ్రై చేసేసి వాటిని పేస్ట్ కొట్టుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ ప్రాసెస్ పన్నీర్ కూడా వండుకోవచ్చు.
ఈరోజు మష్రూమ్ అయితే అలా వండుతున్నాను. జస్ట్ నార్మల్గా తాలింపు పెట్టేయచ్చండి, ఉల్లిపాయ తాలింపు పెట్టేసి టమాటా పేస్ట్ కూడా పచ్చిది పెట్టచ్చు. కాకపోతే ఇదొక టేస్ట్ వస్తుంది అనమాట. ఇదైతే ఇదేంటి చపాతీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ నార్మల్గా రైస్తో అయినా బాగుంటుంది పేస్ట్. సో నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే టమాటాస్ అంతా కూడాను ఏ కూరకైనా సరే పేస్ట్ అయితే కొట్టేస్తానమాట. ఎందుకు అంటే మనకి టమాటాలు కట్ చేసి వేసుకున్నాం అనుకోండి కర్రీస్లోని, కానీ టమాటా ముక్కల్లా ఉండిపోతుంటుంది కదా. సో అందుకని చెప్పి పేస్ట్ అయితే కొట్టేస్తానమాట. సో ఆ రోజు కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఈసారి ఎప్పుడైనా వేరే వీడియోలోని వ్లాగ్ టైప్ చేసినప్పుడు మంచి కర్రీస్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది రోటీతో కానీ బటర్ నాన్తో కానీ. ఇంకా అలాగా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మా తమ్ముడాలు అందరూ వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళతో కలిసి వీధిలో ఇలాగ ఆటలు పడుతుంటారు కదా సంక్రాంతికి గటను. సో ఇది మేము చిన్నప్పుడు ఖచ్చితంగా ఆడేవాళ్ళం అండి. డాడీ దగ్గర కొంచెం కొంచెం డబ్బులు తీసుకొని వెళ్ళి కొన్ని ఇయర్స్ అయితే కొన్నిసార్లు వచ్చేవి, కొన్నిసార్లు పోయేవన్నమాట. సో సర్లే అలా సరదాగా వెళ్దామని అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆడేమో డబ్బులన్నీ పోయేయండి. ఇంకా మా మోక్షకి మార్నింగ్ పంపించాను డబ్బులు ఇచ్చి, తనకు కూడా బాగా పోయాయండి, డబ్బులన్నీ పోయాయి. నేను మరి ఆడిన మమ్మీ నా డబ్బులన్నీ పోయాయని అయితే అన్నదనమాట. ఇంకా అలాగా సరదాగా మా మేనత్త వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి వెనకతలే. మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఇప్పుడు. ఎందుకు అంటే మేము అందరం పిల్లలందరం వచ్చామంటే ఖచ్చితంగా కార్డ్స్ అయితే ఆడతామండి. ఇంకా కొంతమంది పిల్లలు అయితే రాలేదు, కొంతమందికి హాలిడేస్ ఇవ్వలేదు, కొంతమందికి ఎగ్జామ్స్ అంట కాలేజెస్లోని. అందుకని చెప్పి కొంతమంది రాలేదు కదా, వచ్చిన వాళ్ళం సరదాగా ఆడుకుందామని అయితే ఈవినింగ్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా భోజనం చేసి కూర్చున్నాము. ఎంతవరకు నిద్ర రాకుండా ఉంటే అంతవరకు అయితే ఆడుకుంటామన్నమాట. సో మా ఇంట్లో సంక్రాంతి ప్రతి ఇయర్ కూడా ఇలానే అవుతుందండి. కొన్నిసార్లు సంక్రాంతి ఎలా అవుతుందంటే మా ఆడవాళ్ళము అంటే ఇంట్లో మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా, వీళ్ళందరం కూడాను డ్యాన్స్లు అయితే వేసుకొని ఆడుకుంటూ ఉంటాం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే అలా అయ్యింది. ఈ ఇయర్ అయితే అలా ఏం లేదు, ఎందుకంటే కొంతమంది పిల్లలు రాలేదన్నమాట, సెలవులు లేకపోవడం, కొంచెం బయట స్టేట్స్లో చదువుతున్నారు. మేమైతే వెళ్ళాం కదా, ఇంకా ఇంటి దగ్గర కార్డ్స్ అయితే ఆడుకొని చక్కగా ఇలా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. సో మీలో ఎంతమంది ఇంట్లో కార్డ్స్ ఆడతారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ప్రతి ఇయర్ నాకు వస్తాయండి, మ్యాక్సిమం ఇయర్ అయితే అసలు ఏం రాలేదు, మొత్తం ఇయర్ అంతా కూడా జస్ట్ నార్మల్గా ఆడుకోవడం అయింది సరదాగా. సో ఈ ఇయర్ అయితే ఇలా అయిందండి. ఇది వచ్చేసి సంక్రాంతి నెక్స్ట్ డే అనమాట, కనుమ రోజు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి ఇంటికైతే వచ్చేసాము. మా ఇంటికి మేము వచ్చేసాము, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా మేము వచ్చేసాం కదా, మా డాడీ వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు, ఎందుకంటే డాడీకి డ్యూటీ ఉందంట. సంక్రాంతి ఒక్కరోజే హాలిడే ఇచ్చారు, ఇంకా కనుమ రోజు ఒకరోజు హాలిడే తీసుకున్నారంట. సో మా చెల్లి, మా మమ్మీ, డాడీ అందరూ బయలుదేరిపోతున్నారు. డాడీ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా మోక్ష అయితే డల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే హుషారుగా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం. ఇంకా ఈ ఇయర్ కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా మా ఇంటి దగ్గరే ఉందన్నమాట, ఒక 2 days ఆడుకోవడానికి అని చెప్పి మోక్షతోని. అందుకని చెప్పి కొంచెం హ్యాపీగానే ఉంది. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. సో ఈ వీడియో వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వీడియో నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఈ మెమరీస్ అనేవి మళ్ళీ మన లైఫ్లో ఎప్పుడూ రావండి. సో అందుకని చెప్పి తీసుకున్నాను. బాయ్ బాయ్.